ఒకటి ఆశలు పడుకుంటాయి. కానీ నేను ఒక్క మాట చెప్తాను, గమనించండి. కోటి కలిగినటువంటి వాడికి ఎలాంటి ఆశలు ఉన్నాయో, 10,000 కలిగిన వాడికి ఎలాంటి ఆశలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నామా అతీతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. వైద్యులు చేయలేని పని, ఉద్యోగం చేయలేని పని, సొసైటీ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, న్యాయ వ్యవస్థ చేయలేని పని, మనుషులు చేయలేని పని, మనుగడు చేయలేని పని, మనం కల్పించుకునే కల్పన కథలు ఏమీ చేయలేని పని ఒక్క దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. అందుకు నయమాను స్టోరీయే గ్లోరీగా మార్చబడడానికి గల కారణం దేవుని స్తోత్రం కలుగునుగాక. 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. పిల్లలు గమనించండి. దేవుడు చరిత్రను అద్భుతంగా మార్చగలిగే దేవుడు ఆయన. హీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ బికాస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఈస్ ద క్రియేటర్, ఈస్ ద గాడ్, ఈస్ ద అన్విజిబుల్ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్ బికాస్ హీ లవ్స్ అస్. కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే, నీ తండ్రికి నువ్వు విలువ కట్టి ఆ విలువకు సంబంధించినట్టుగానే కోరుతావు, కానీ విలువ కట్టలేని దేవుడిని, నువ్వు విలువ కట్టలేనివి కోరుకుంటే నీకు ఇచ్చే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు. హల్లెలూయా. దేవుని దగ్గర అద్భుతాన్ని కోరుకోవాలి, దేవుని దగ్గర ఆశ్చర్యకరమైన కార్యాలు కోరుకోవాలి, దేవుని దగ్గర వింతైన కార్యాలు కోరుకోవాలి. దేవుని దగ్గర మనుష్యుల దగ్గర కోరుకోకూడదు, దేవుని దగ్గర చాలా విలువైన వాటిని కోరుకోవాలి. ఎందుకంటే ఏదైతే జరగదన్నారో అది జరిగించటకు ఆయన నీ పక్షాన నీ దేవుడిగా నిలిచి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. రూతు జీవిత చరిత్ర చూస్తే ఆమె స్టోరీని దేవుడు గ్లోరీగా మార్చాడు. అన్ని మనకు తెలుస్తుంది కనుక నేను చెప్పట్లేదు. రూతు చరిత్ర మనం ఆలోచన చేయండి. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా విపరీతమైన ట్రాజడీ మనకు కనబడుతుంది. ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వెళ్తే ఆ ట్రాజడీ మెలోడీగా మారిపోద్ది. స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రతి ఫెయిల్యూర్ ని సక్సెస్ఫుల్ చేసి చూపించే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ చరిత్ర హీనత నుంచి చరిత్ర ఘనతలోకి తీసుకుని వెళ్ళే దేవుడు ఆయన. భవిష్యత్తు పుట్టల్లోనికి నీ పేరు ప్రఖ్యాతులు ఆర్జించే వారు గుంపులో పెట్టగలిగే దేవుడు. ఫెయిత్ హీరోస్ లిస్టులో నిన్ను నన్ను సమకూర్చగలిగే దేవుడు అని నేను స్తోత్రం కలుగునుగాక. ఆయనకి అసాధ్యమైనది కూడా లేదు. యాకోబు జీవితం అట్లాగుంటుందని ఎవ్వరు అనుకోలే, కానీ పోరాడి గెలిచాడు. ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. అబ్రహాముగా మార్చినవాడు, యాకోబుని ఇజ్రాయెల్గా మార్చినవాడు, సీమోను పేతురుగా మార్చినటువంటి వాడు, షారాయిని షారాగా మార్చినటువంటి వాడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం.